షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 6. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి చార్ట్ అనేది డాక్టర్కి ఎక్స్రే లాంటిదండి. ఎక్స్రే లేకుండా డాక్టర్ చికిత్స చేయలేరు, అలాగే చార్ట్స్ లేకుండా ట్రేడర్స్ సరి అయిన నిర్ణయాన్ని అయితే తీసుకోలేరు. గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు క్యాండిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీంట్లో ఈరోజు మనం టెక్నికల్ అనాలిసిస్లో అత్యంత ముఖ్యమైన టాపిక్ అయిన క్యాండిల్ స్టిక్స్ బేసిక్ నేర్చుకోబోతున్నాం. ముందుగా ఓపెన్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓపెన్ ప్రైస్ అంటే మార్కెట్ యొక్క ఒక టైం పీరియడ్ ప్రారంభమైనప్పుడు ఉన్న మొదటి ప్రైస్ని ఓపెన్ ప్రైస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ చార్ట్లో ఉదయం మార్కెట్ ఓపెన్ అయిన ధర, డైలీ చార్ట్లో మార్కెట్ ఓపెన్ అయిన ధర, 15 మినిట్స్ చార్ట్లో అయితే ఆ 15 నిమిషాల్లో ప్రారంభ ధర. అలా కాకుండా ఓపెన్ ప్రైస్ మనకు మార్కెట్ ప్రారంభ స్థాయిని చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి హై ప్రైస్. హై ప్రైస్ అంటే ఏంటి అంటే, హై ప్రైస్ అంటే టైం పీరియడ్లో మార్కెట్ చేరుకున్న అత్యంత ప్రైస్. గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ హై ప్రైస్ అంటాం. దీన్ని హై ప్రైస్గా తీసుకుంటాం. హై ప్రైస్ అంటే టైం పీరియడ్లో మార్కెట్ చేరుకున్న అత్యంత ధర అండి. ఉదాహరణకి ఒక స్టాక్ 100 రూపాయలకు ఓపెన్ అయ్యి 110 రూపాయల వరకు వెళ్ళింది. అయితే ఈ 110 రూపాయలు అనేది క్యాండిల్ యొక్క హై ప్రైస్ అండి. బయ్యర్స్ ఎంతవరకు ప్రైస్ని పైకి తీసుకెళ్ళగలిగారో దాన్ని హై ద్వారా తెలియజేస్తారు. హై అనేది బయ్యర్స్కి స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లో ప్రైస్. ఈ లో ప్రైస్ అనేది మీరు చూసినట్లయితే, అండ్ మీకు ఏదైతే మీకు లో ప్రైస్ ఉందో అక్కడ దాన్ని మీరు చూసినట్లయితే, అంటే సింపుల్గా చెప్పాలంటే 100 రూపాయలు కొన్నాను, 95 రూపాయల దాకా తీసుకెళ్ళాను అనుకుందాం. సెల్లర్స్ ఎంతవరకు మార్కెట్ని కిందకి తీసుకెళ్లారో దాన్ని లో ప్రైస్ కింద కన్సిడర్ చేస్తాం. లో అనేది సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లోజింగ్ ప్రైస్. ఈ క్లోజింగ్ ప్రైస్ ఏంటి? సో క్లోజింగ్ ప్రైస్ అనేది అత్యంత ముఖ్యమైన ప్రైస్. మనకి ఒక క్యాండిల్స్ ముగిసే సమయానికి ఉన్న చివరి ధరనే క్లోజింగ్ ప్రైస్ అంటారండి. అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ క్లోజింగ్ ప్రైస్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే చివరికి బయ్యర్స్ గెలిచారా లేదా సెల్లర్స్ గెలిచారా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. క్లోజింగ్ ప్రైస్ ద్వారా అబ్జర్వేషన్ మనకి ఈజీగా వస్తుంది. అందుకే చాలా ట్రేడింగ్ డెసిషన్స్ క్లోజ్ ఆధారంగానే తీసుకుంటారు. అండ్ బుల్లిష్ క్యాండిల్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. బుల్లిష్ క్యాండిల్, ఇప్పుడు మనం ఇదైతే క్లోజింగ్ ఇవన్నీ మాట్లాడాను, ఓపెన్, క్లోజ్, హై, లో. ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ అంటే ధర గురించి, బుల్ క్యాండిల్ గురించి తెలుసుకుందాం. క్లోజ్ ప్రైస్ ఓపెన్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని బుల్ క్యాండిల్ అంటారు. జాగ్రత్తగా చూడండి, క్లోజ్ ప్రైస్ ఓపెన్ దానికన్నా ఎక్కువగా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. ఓకే, మార్కెట్ క్లోజ్ అయింది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ దీనికన్నా ఓపెన్ ప్రైస్ కన్నా క్లోజ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే దీనిని బుల్ క్యాండిల్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే బయ్యర్స్ సెల్లర్స్ కంటే స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈ క్యాండిల్ సాధారణంగా గ్రీన్ లేదా వైట్ కలర్స్ లో కనిపిస్తుంది. బుల్లిష్ క్యాండిల్ అంటే మార్కెట్లో కొనుగోలు శక్తి ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలా. అండ్ పాజిటివ్ సెంటిమెంట్ ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసరికి బేరిష్ క్యాండిల్. ఈ బేరిష్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ ఓపెన్ ప్రైస్ కంటే తక్కువగా ఉంటే దాన్ని బేరిష్ క్యాండిల్ ఏర్పడుతుంది. అంటే సెల్లర్స్ బయ్యర్ కంటే స్ట్రాంగ్ గా ఉన్నారు అని, సెల్లర్స్ బయ్యర్స్ కంటే స్ట్రాంగ్. ఈ క్యాండిల్ సాధారణంగా రెడ్ కలర్ లో కనిపిస్తుంది. బేరిష్ క్యాండిల్ అంటే మార్కెట్లో అమ్మకాలు ఒత్తిడి ఎక్కువగా ఉందని అర్థం. ఇది నెగిటివ్ సెంటిమెంట్ని సూచిస్తుంది మనకి. అండ్ క్యాండిల్ బాడీ ఏదైతే ఇక్కడ మీకు ఈ మధ్యలో ఉన్నదో ఈ బాడీ, దీన్ని బాడీ కింద అంటారు. దీన్ని ఓపెన్ మరియు క్లోజ్ మధ్య ఉన్నటువంటి భాగాన్ని క్యాండిల్ బాడీ అంటారు. బాడీ పెద్దగా ఉంటే బయ్యర్స్ లేదా సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం. బాడీ చిన్నగా ఉంటే మార్కెట్లో కన్ఫ్యూజన్ ఉందని అర్థం చేసుకోండి. చిన్న బాడీ వస్తే కన్ఫ్యూజన్ గా ఉన్నారని అర్థం చేసుకోండి. బాడీ సైజ్ ద్వారా మూమెంట్ అని అంచనా చేయొచ్చు మనం. అందుకే క్యాండిల్ బాడీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలానే దాని యొక్క విక్ అంటే ఏంటి? దాని షాడో, విక్కు లేదా షాడో అంటారు. బాడీపై మరి కింద ఉండే సన్నని గీతల్ని విక్కు లేదా షాడో అంటారు. అప్పర్ విక్ అంటే ప్రైస్ పైకి వెళ్ళే మళ్ళీ కిందకు వచ్చిందని అర్థం.
లోయర్ విక్ అంటే ప్రైస్ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చిందని అర్థం. చూసుకోండి ఇక్కడ మీరు ఏదైతే మీరు చూపిస్తున్నాను, ఇక్కడ లోయర్ విక్ అప్పర్ విక్ రెండు ఉన్నాయి. లోయర్ అప్పర్ విక్ అంటే సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టు, లాంగ్ లోయర్ విక్ ఉంటే బయింగ్ ప్రెజర్ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలా. విక్ మార్కెట్లో జరిగిన పోరాటాన్ని చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. విక్ అనేది మార్కెట్లో జరిగిన పోరాటాన్ని మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిల్ సైకాలజీ. ప్రతి క్యాండిల్ వెనుక ఒక సైకాలజీ ఉంటుందండి. బుల్లిష్ క్యాండిల్ అంటే బయ్యర్స్ కంట్రోల్లో ఉన్నారని, బేరిష్ క్యాండిల్ అంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉందని మనం అర్థం చేసుకోవాలా. లాంగ్ గ్రీన్ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ బయ్యింగ్, లాంగ్ గ్రీన్ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ బయింగ్, లాంగ్ రెడ్ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ సెల్లింగ్, స్మాల్ క్యాండిల్ అంటే అన్సర్టనిటీ, లో విక్ అంటే రిజెక్షన్, లో విక్ అంటే రిజెక్షన్. గుర్తుపెట్టుకోండి, క్యాండిల్స్ కేవలం షేప్స్ కాదు, క్యాండిల్స్ కేవలం షేప్స్ కాదండి, అది మార్కెట్ సైకాలజీ చూపించే ఒక లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దీంట్లో మీరు చేయాల్సినటువంటిది, ఓకేనా, ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి. నిఫ్టీ లేదా మీ ఇష్టమైన స్టాక్ చార్ట్ని తీసుకోండి. అండ్ 10 బుల్లిష్ క్యాండిల్ని గుర్తించండి, 10 బేరిష్ క్యాండిల్ని గుర్తించండి. ప్రతి క్యాండిల్లో ఓపెన్, హై, లో, క్లోజ్ ప్రైస్ని చూసుకోండి. ఓపెన్, హై, లో అబ్జర్వ్ చేయండి. అట్లా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. బాడీ సైజ్ని కంపేర్ చేయండి. ఈ ప్రాక్టీస్ని ప్రతిరోజు చేస్తే క్యాండిల్ స్టిక్స్ అనేది రీడింగ్ చాలా సులభం అవుతుందండి. రేపటి క్లాస్లో ట్రెండ్ ఎనాలిసిస్ గురించి నేర్చుకోబోతున్నాం. హయ్యర్ హై, హయ్యర్ లోస్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఇలా గుర్తించబోతున్నాం. దీని తర్వాత క్యాండిల్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ క్యాండిల్స్ గురించి 1 by 1 నేర్చుకోబోతున్నాం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.